పూర్వకాలంలో నజరేత్ అనే ఊరిలో ఉన్న మేరీ అనే యువతికి దేవుని దూత ప్రత్యక్షమై, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతివై లోకరక్షకుడైన యేసును కంటావు అని చెబుతాడు. యోసేపు మేరీకి ప్రదానము చేయబడినవాడు. ఈ వార్త విని ఆందోళన చెందుతాడు. కానీ అతడు నిద్రపోతున్నప్పుడు ఒక దూత అతని కలలో కనిపించి, ఇది దేవుని దివ్య ప్రణాళిక అని అతనికి ధైర్యము చెబుతాడు. తరువాత యోసేపు తన భార్య అయిన మరియను చేర్చుకుని నజరేతు నుండి బెత్లెహేముకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ సత్రంలో చోటు లేక ఈ మేరీ మరియు యోసేపు ఒక పశువుల పాకలో ఆశ్రయం పొందారు. ఆ పశువుల పాకలోనే జంతువుల మధ్య యేసు జన్మించాడు. ఆ రాత్రి పొలాలలో ఉన్న గొర్రెల కాపరులకు దేవుని దూత ప్రత్యక్షమై, మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడని సంతోషకరమైన వార్తను తెలియజేశాడు. దూరంగా ఒక అద్భుత నక్షత్రాన్ని చూసిన జ్ఞానులు యేసుకు బహుమతులు తీసుకొచ్చారు. గొర్రెల కాపరులు మరియు జ్ఞానులు పశువుల శాలకు వచ్చి అప్పుడే జన్మించిన యేసుక్రీస్తుకు మ్రొక్కి పూజించారు.